నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అంతర్రాష్ట్ర పోలీసు అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్. చట్ట వ్యతిరేక పనులను అణిచివేస్తామని స్పష్టీకరణ. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మాదక ద్రవ్యాలకు అడ్డాగా రాష్ట్రం మారిందని విమర్శ. పారిశ్రామిక అభివృద్ధి సీఎం జగన్ లక్ష్యమని తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలమని వెల్లడి. ఉపరాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న వెంకయ్య నాయుడు. వార్తల్లో ముందుగా, విశాఖ జిల్లా సబ్బవరం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సందర్శనకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మంగళవారం వస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని స్థానిక తహసీల్దార్ కె రమాదేవి తెలియజేశారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అనకాపల్లి ఆర్డీఓ సాంఘిక సంక్షేమ శాఖ సహాయ అధికారి ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లను చేశారని తెలియజేశారు. న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పాల్గొనున్నారని చెప్పారు. ఆధారిత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి కానీ మన ఎక్సలెన్స్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారు సభలో రాబోతున్నారు. దేశం ఎల్లులా యూనివర్సిటీలో ఆధారిత మహోత్సవ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఎన్ని గంటలకు వస్తుంది? రేపు మార్నింగ్ అనుకుంటే ఎప్పటి వరకు ఉంటారు? 10:30కి వస్తారు. 10:30కి వచ్చి 12 వరకు మనకి ఇక్కడ యూనివర్సిటీలో ఉంటారు. 10:25 అరైవ్ ఇక్కడ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ. 10:30 నుంచి 12 o'clock వరకు ఇనాగ్రేషన్ అండ్ ఆయన ప్రసంగం ఉంటుంది. 12 o'clock ఇక్కడ నుంచి రెస్పెక్ట్. దానికి సంబంధించిన పోలీసు బెటాలియన్స్ ఇవన్నీ రెడీ చేస్తారా? అన్నీ అవుతాయి. ఆర్డీఓ గారు, అనకాపల్లి ఆర్డీఓ గారిని ఇన్ఛార్జ్ చేస్తారు. డివి రమణమూర్తి గారండి, జాయింట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వేస్తూ ఆయన దగ్గర మాకు తహసీల్దార్ సబ్బవరం అండ్ ఎంపీఓ సబ్బవరం వాళ్ళకి అసిస్టెంట్స్గా వేస్తూ ప్రోగ్రామ్ అంతా కూడా మాకు కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు. నేషనల్ యూనివర్సిటీ జరిగే ప్రోగ్రామ్కి అన్ని ఏర్పాట్లు చేయాలి. రేపే కాబట్టి పర్యటన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్టున పోలీస్ ట్రయల్ రన్ కూడా వేశారు. వాళ్ళ దాదాపు అన్ని కార్యక్రమాలు రెడీ చేసినట్టే. సామాన్య భక్తులకు సైతం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో వేద ఆశీర్వచన మంత్ర కార్యక్రమం అందుబాటులోకి వచ్చింది. గత నెలలో పాలక మండలి చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నూతనంగా నిర్మించిన వేద ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వచన మంత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అధికారులు అందజేస్తారు. ఆలయ ఈవో సూర్యకళ ప్రారంభించిన ఈ కార్యక్రమం పట్ల పలువురు భక్తులు, వేద పండితులు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో ఇప్పటి వరకు అధికారులకి తర్వాత విఐపీలకి మాత్రమే ఆశీర్వచనం అది చేసేవారు. స్వామి సన్నిధిలోను ప్రోటోకాల్ ప్రకారంగా వారికి మాత్రమే ఆశీర్వచనం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీమతి సూర్యకళ గారి ఆధ్వర్యంలో
వారి సంకల్పంతో సామాన్య భక్తులందరికీ కూడా ఈ వేద ఆశీర్వచనాన్ని అందించాలనేటువంటి మంచి సంకల్పంతో సామాన్య భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండడం కోసమని 500 రూపాయలు టికెట్ పెట్టి ఆ టికెట్తో పాటుగా స్వామివారి దర్శనం, వేద పండితులతో ఆశీర్వచనం చాలా విశేషంగా చేసి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని, సింహాద్రినాథుల యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని కొన్ని మంచి సంకల్పంతో శ్రీమతి సూర్యకళ గారు, మా ఈవో గారు ఈ కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇవాళ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. అందరూ ఈ మంచి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రులవ్వాలని ప్రార్థిస్తున్నాను. సమస్త మంగళానుభవంతు. సింహాద్రినాథ పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు. జయ శ్రీమన్నారాయణ. మహాలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సింహాచలంలో ఈ రోజు నుంచి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఆశీర్వచన కార్యక్రమం దిగ్విజయం కావాలని, ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది కొందరికైనా పరిమితం అన్న నాలుగు నుంచి అందరికీ దేవుడు ఆశీర్వచనం దక్కుతుంది అన్న విధంగా ఈరోజు దేవస్థానం వాళ్ళు ప్రవేశపెట్టారు. మరి ఇది మంచి కార్యక్రమం, ఎందుకంటే తిరుపతిలో కూడా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం ఉంది. ఇట్లాంటి సేవ వల్ల దేవుడు ఆశీర్వచనం పొందామన్న ఒక తృప్తితో భక్తులందరూ తిరిగి వెళ్తారు ఇంటికి. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని దేవస్థానం వారు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాదక ద్రవ్యాల రవాణాకు, గంజాయి సాగుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ఇకపై రాష్ట్రానికి ఇరుగు పొరుగు ఉన్న రాష్ట్రాల పోలీసు అధికారుల సమన్వయంతో మత్తుమందుల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. నగరంలో అంతర్రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో మాదక ద్రవ్యాల రవాణాపై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాదక ద్రవ్యాల రవాణాకు, గంజాయి సాగుకు అడ్డుకట్ట వేయాలని పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు. సమావేశం అనంతరం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ఇకపై గస్తీని ముమ్మరం చేసి గంజాయి సాగును, మత్తుమందుల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. IRS officer, then similarly from the DRI, Sri Charan, Sandeep Patil and Hitendra from Karnataka. Similarly from Odisha, we have Pandit Rajesh Puri, ADG training from Kerala. From Tamil Nadu, we have Mahesh Agarwal. You all know Vizag of late, we are facing this menace of Cannabis PCCF representing the Forest Department and his team of officers who have come here. Officers who have come from the various ITDAs here. I also extend a hearty welcome to Dr. Mallikarjun, District Magistrate, and calculation, approximate calculation into it, the social cost behind it, as well as the healthcare burden that accrues on the state. I just want to highlight a few from the DRI, from the NCB, and the other state of areas. And serious concerns have been noticed. Supplies is taking place to various neighboring states. This is roughly about 1,500 multiplied by 2,22,222. It comes to about another simple figure, 33 crores, 33 lakhs, 330. తనపై తప్పుడు ప్రచారం సాగిస్తున్న తన సేవా కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ కాండ్రేగుల రామ్ కుమార్ స్పష్టం చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలతో సమాజంలో వస్తున్న మంచి పేరును చూసి పలువురు ఓర్వలేకపోతున్నారని అన్నారు. దీంతో తాను భూ కబ్జాలకు పాల్పడుతున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఖండించారు. అనకాపల్లి మండలంలోని పూడేరు తన తాతగారి స్వగ్రామమని చెప్పారు. ఆ గ్రామంలో తన తాతగారి జ్ఞాపకార్థం తమ సొంత స్థలంలో అనాథాశ్రమం, ఉచిత వైద్యశాలను నిర్మిస్తున్నానని చెప్పారు. అయితే ఆ భూమిని కాజేయాలనే లక్ష్యంతో కొంతమంది ప్రయత్నిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాసేవ కోసం పనిచేస్తున్న కార్యక్రమాలకు అడ్డుపడవద్దని హితవు పలికారు.
నమస్తే అండి, నా పేరు డాక్టర్ కేవి రామ్కుమార్, జనరల్ మెడిసిన్. నేను విశాఖపట్నం అక్కపాలెంలో ఉంటాను. నాది హాస్పిటల్ లక్ష్మీ గాయత్రి వెల్ఫేర్ హాస్పిటల్. మేము 2011లో లక్ష్మీ గాయత్రి వెల్ఫేర్ సొసైటీ అని ఒక సొసైటీ స్థాపించాం. మేము ఒక 5 స్నేహితులు కలిసి. ఆ సొసైటీ ద్వారా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా మా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ రెండింటి మీద ఎక్కువగా మేము కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, చదువుకోలేని విద్యార్థులకు కానీ, లేదంటే ఎవరైతే సిక్ పేషెంట్స్ ఉన్నారో, అంటే లైక్ క్యాన్సర్ కానీ ఇటువంటి ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి అధిక మొత్తంలో సొమ్ముని మేము కలెక్ట్ చేసుకొని మేము ఇస్తున్నాం. అంటే కలెక్ట్ చేయడం అంటే బయట ఎక్కడ సేకరించట్లేదు. మేము ఎవరైతే సొసైటీ మెంబర్స్ ఉన్నాం మేము మాత్రమే ఫండ్స్ రైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలానే పేద విద్యార్థులు కూడా ఫీజులు కట్టడం కానీ, లేదంటే పుస్తకాలు కొనడం కానీ ఇటువంటి కార్యక్రమం కూడా గత 10 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మా ఊరు స్వస్థలమైన దిబ్బపాలెంలో గ్రామస్తులు, ఆ తర్వాత సర్పంచ్ నా దగ్గరికి వచ్చి మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా బాగుంది, అలానే మన గ్రామంలో కూడా ఏదైనా మీరు ఒక సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అనాథులు చాలామంది ఉన్నారు, అలానే ఒక హాస్పిటల్ అంటూ లేదు, ఈ ఆర్ఎంపీల మీద వాళ్ళ మీద బేస్ అవ్వాల్సి వస్తుంది. సో దయచేసి అయినా అటు సైడ్గా ఆలోచించండి అంటే వెంటనే స్పందించి, సరే అయితే అలాగా మాకు ఇక్కడ సొంత స్థలం ఉంది కాబట్టి అందులోని సొంత నిధులతోనే ఒక హాస్పిటల్ అనాథాశ్రమం నిర్మిద్దామని చెప్పేసి మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది. సో ఈ ప్రతిపాదన గురించి మేము ఆల్రెడీ కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేయడం జరిగింది, తర్వాత ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, ఎంపీపీ గారిని కలవడం జరిగింది, అలానే ఎంపీ విజయసాయిరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సో నేను ఇచ్చే ప్రపోజల్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అయ్యారు. తప్పకుండా చేయండి, మీకు ఎటువంటి సాయం కావాలన్నా కూడా మేము చేస్తామన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 1 కోటి రూపాయల వరకు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఒక పక్కా స్ట్రిక్ట్ బిల్డింగ్ అది కట్టి చేయాలి కాబట్టి ఎవ్రీ మంత్ కూడా నీకు అక్కడ డ్యూటీ డాక్టర్స్ పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే అక్కడ ఎంతమంది అయితే అనాథులు ఉన్నారో వాళ్ళందరికీ భోజనాలు అన్నీ అమర్చాలి కాబట్టి నెలకు ఎంత తక్కువ వేసుకున్నా కూడా 1,00,000 రూపాయలు తక్కువ అయితే ఖర్చు కాదు. సో ఎవ్రీబడి సపోర్టింగ్ మీ. కాకపోతే అక్కడున్న లోకల్ ఎంపీటీసీ గారు అబ్బాయి కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. ప్రప్రదంగా స్టార్టింగ్ వచ్చి కొంచెం ఏదో హెడ్స్ క్రియేట్ చేయడానికి వచ్చాడు. తర్వాత వయా మీడియా మనకి ఒక 4 లక్షల రూపాయలు ఇస్తే మీకు ఎటువంటి హెడ్స్ క్రియేట్ చేయకుండా మీకంటూ ఆ జాగా అంతా మీదే మీరు కట్టేసుకున్నారు కానీ చెప్పన్నాడు. నేను సర్వే చేయించుకున్న తర్వాత గవర్నమెంట్ సర్వే కూడా నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ప్రకారంగా నేను చేసుకుంటున్నాను, మీరేం చేయలేరు, ఏం చేస్తుంటే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో సర్వే చేయించుకున్న తర్వాత నాకు రిపోర్ట్ ఏదైతే సర్వే రిపోర్ట్ ఉందో, గవర్నమెంట్ సర్వే ఇచ్చిన రిపోర్ట్ ఉందో, దాని ప్రకారంగా నేను నా ప్రహరీ ఏదైతే ఉందో నా జాగా తాలూకా ప్రహరీ ఫెన్స్ అది వేయడం జరిగింది, అలానే బోర్ వేయించుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఎంపీటీసీ కుమారుడు ఇన్వాల్వ్ అయ్యాడో అది గవర్నమెంట్ సైట్ అని చెప్పి చెప్పడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో తర్వాత ఎంఆర్ఓ గారు వెళ్ళి ఏమీ చెప్పాడో తెలియదు. ఎంఆర్ఓ గారు వచ్చేసి ఏంటంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ నేను ఏదైతే ఫెన్స్ వేసానో అవన్నీ తొలగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ ముందుగా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు మరువలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జిల్లా ఎస్పీ కృష్ణారావు, నగర మేయర్ హరివెంకట కుమారి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, పలువురు వైసీపీ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. మన జిల్లా కలెక్టర్ వర్యులు డాక్టర్ ఏ మల్లికార్జున గారికి స్వాగతం. లింక్ పంపి
ఉంటుంది. ఇప్పుడు అలాగే ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాం బయట కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కళ్ళొప్పి కాదు. సుస్వాగతం. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. అందుకే రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అనేక రాయితీలతో పాటు పలు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఎంతో అనుకూలమని స్పష్టం చేశారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పరిశ్రమల ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రేమ సమాజం అధ్యక్షునిగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వైసీపీ నేతలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సంఘ సేవకులు పాల్గొన్నారు. Restart scheme whereby 2087 crores have been disbursed as an incentives at our MSME scheme. I request Prasad Garu to focus more on MSMEs so that it will generate, it is for even for small entrepreneurs, not necessarily the big entrepreneurs, small entrepreneurs to start an industry and develop themselves as well as develop the state and also develop the employment, improve the employment generation. It's special priority to hand-holding of MSCs which make substantial contribution to the gross domestic product of the state. The holistic development of the state is very important. And I request Krishna Prasad Garu to keep this in mind and provide and invite the entrepreneurs who can provide the capital and thereby contribute to the economic growth of the region. And the peculiarity of the state, which is not there anywhere else in the country, is particularly this Visakhapatnam. And you will not find a three-capital state anywhere in the country. The legislative capital is Amaravati, and judicial capital is Kannur, and administrative capital is Visakhapatnam. And you are very much aware of the potentiality that Visakhapatnam has got, not only to develop because it is going to be a administrative capital, and with the infrastructure that is going to be developed as in the administrative capital, the potentiality of the tourism for Visakhapatnam, because it is a beautiful place, one side sea and other side hills, beautiful hills, and good atmosphere, good climatic conditions, and peace-loving people of Visakhapatnam, Uttarandhra. These are all the positive factors which the Uttarandhra has got for the administrative capital. I request the AP Chamber of Commerce and its President to focus more on development of Visakhapatnam and improve the living standards. See, there are so many institutions of national importance have been started on partition of the state, and many have come to Visakhapatnam also. Institute of Petroleum. చిన్న బ్రేక్ తీసుకుందాం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి.
ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇతరులకి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించి విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. నగరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి తెలుగు తమ్ముళ్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా దాని మూలాలు మన రాష్ట్రంలోనే ఉండటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా పోరాడేందుకు ముఖ్యమంత్రి జగన్ ముందుకు రావాలని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామారావు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గవిరెడ్డి రామనాయుడు, పాసర్ల ప్రసాద్, మహమ్మద్ నజీర్, పలువురు కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే సుమారు ఆయన 56 రోజులు అమర నిరాహార దీక్ష చేసి మరి అప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ఆయన యొక్క త్యాగం వల్ల మరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవడం జరిగింది, అంటే స్థాపించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్మేషన్ డే రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన గుర్తు చేసుకోవాల్సినటువంటి, అంటే ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ మనం అందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేటట్టుగా మన అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారైనటువంటి అచ్చెన్నాయుడు గారికి నేను స్వాగతం చెప్తూ, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణ గారికి, అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి దూరపు రామారావు గారికి, ఇన్ఛార్జెస్కి, కార్పొరేటర్స్కి, సీనియర్ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పొట్టి శ్రీరామ్ గారి యొక్క త్యాగాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అది స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. పవన్ కళ్యాణ్ బహిరంగ సభ విజయవంతం కావడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. వైసీపీ నేతలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చిత్తశుద్ధితో అధికార పక్షం పోరాటం సాగించడం లేదని విమర్శించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో అధికార పక్ష నేతల తీరుపై నిప్పులు చెరిగారు. 25 మంది ఎంపీలు, 151 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని అధికార పక్షాన్ని నిలదీశారు. వైసీపీకి దమ్ముంటే పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ను స్వీకరించి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలను దొడ్డిదారిన అమ్మేసిన వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ని విమర్శించే నైతిక హక్కు లేదని పీతల మూర్తి యాదవ్ పేర్కొన్నారు.
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి మెప్పు కోసం హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ని విమర్శించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ అవినీతి పరులకు అక్రమార్కులకు అండగా నిలుస్తూ అక్రమ ధనార్జన చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా సమావేశంలో కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి నేను పీతల మూర్తి యాదవ్, దల్లి గోవిందరెడ్డి కార్పొరేటర్, నేను 22వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్. నిన్న జనసేన అధినేత మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు పోరాట సమితి అలాగే నిర్వాసితుల సమితి ఐక్యవేదికగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై వ్యతిరేకిస్తూ విశాఖ నగరాన్ని విచ్చేసి ఉక్కు నిర్వాసితులకు, ఉక్కు ఉద్యోగులకు, ఉత్తరాంధ్ర వాసులకు, రాష్ట్ర ప్రజలందరికీ బాసటగా నిల్చొని నేను ఉద్యమంలోకి వస్తాను, మీరు నా వెంటుంటే అని చెప్పి బాహాటంగా చెప్పినటువంటి ఒక సామాన్య వ్యక్తి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు. నిన్న సభ చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనేటువంటి నినాదం ఎందుకు వచ్చిందో, గత దశాబ్దాల కింద పెట్టినటువంటి ఆ పేరు ఎందుకు దానికి సార్థకత అయ్యిందో నిన్న పవన్ కళ్యాణ్ గారు సభ చూసి తెలిసింది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెట్టినటువంటి, మద్దతు తెలుపుతూ పెట్టినటువంటి ఆ యొక్క సభలో ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని, ఆయన భావాల్ని, విశాఖ ఉక్కును కాపాడేటువంటి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలని ఇవాళ వైకాపా నాయకులు వాటిని ఏ విధంగా వాళ్ళు వక్రీకరిస్తున్నారో నిన్న వెంటనే అర్ధరాత్రి మీద ప్రెస్ మీట్లు పెట్టారన్న అనకాపల్లి ఎమ్మెల్యే అమర్, అలాగే బిఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాన్ విజయ నిర్మల. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గంగవరం పోర్టు వాటాలని దొడ్డిదారిలో రాష్ట్రానికి చెందినటువంటి వాటాలని అమ్మేసింది ఈ యొక్క జగన్ సర్కార్ కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు మీ చిత్తశుద్ధి గంగవరం పోర్టు విషయంలో ఏమైందని అడుగుతా ఉన్నాం. పోస్కో ప్రతినిధులతో ఒక పక్క మీరు మంతనాలు జరుపుతూ ఉక్కు ప్రైవేటీకరణకి మీరు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పి తూతూ మంత్రంగా మీరు లేఖలు రాసాం కేంద్రానికి చెప్తుంటే ప్రజలు ఇవన్నీ విషయాలు గమనిస్తున్నారా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఎయిడెడ్ విద్యా సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న పలు ఎయిడెడ్ విద్యా సంస్థలను జగన్ సర్కార్ నాశనం చేస్తోందని మండిపడుతున్నారు. ఏవిఎన్ కాలేజీ నుంచి పాత పోస్టాఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేత విక్కీ మహేష్ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలు ఇష్టానుసారం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల జోలికొస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. We are extending solidarity with this strike, with this agitation, and we want to tell the government of the state and the central government that the blood of 32 martyrs, those who tried to save this plant, will not be wasted, and the students, the youth, the workers for whom this steel plant is a lifeline, those who are surviving because of lifeline
We will not allow Modi government to success in the agenda of attacking public sector. This is a fight to save public sector, and we will fight till the end of the victory. This is not about Visakhapatnam steel plant only. This is about all the plants and all the public sector departments in this country. We want to tell Modi government and the state government that they must step back. Otherwise, we will continue strike at the national level also. Vicky Mahesri, AES Sub General Secretary. With the workers of the Vizag steel plant. As you know, this central government is trying to sell everything of our country. They are selling our port, they are selling our factories, they are selling everything. And that is why we are protesting against such activities of the Modi government. We are here from the student community of our country. We are extending solidarity with them. Moyuk Bishwas, General Secretary of SFI. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక బీసీ రోడ్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో వైసీపీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి పాల్గొని అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అటువంటి మహనీయుణ్ణి ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు రాజాన రామారావు, భూపతిరాజు, సుజాత, పరదేశి, వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు గారి చిత్రపటానికి గాజువాక వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోదరులు దేవన్ రెడ్డి గారికి, పొద్దేశ్ మహేష్ రెడ్డి గారికి, 71వ వార్డు కార్పొరేటర్ సోదరులు రాజా రామారావు గారికి, 72వ వార్డు ఇన్ఛార్జి అయినటువంటి పేద పొడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు కూడా మెచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా విడిపోయిన తర్వాత కూడా మనం అదే డేట్ని ఆంధ్ర రాష్ట్ర అవతార దినంగా జరుపుకుంటున్నాం. మనం మరి చాలా హిందీ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే పక్కన కర్ణాటక భాష మాట్లాడే వాళ్ళకి కర్ణాటక రాష్ట్రం, అలాగే తమిళ మాట్లాడిన వాళ్ళకి తమిళ రాష్ట్రం, కేరళ భాష మాట్లాడిన వాళ్ళకి కేరళ రాష్ట్రం ఏర్పడిన విధానంలో మనం తమిళనాడులో కలిసి ఉండేవాళ్ళు. మద్రాసు రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి క్యాపిటల్గా ఉండేది. మనలందరినీ కూడా ఇతర దేశస్తులు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ మన తమిళియన్స్ అనే అనుకునేవారు. ఆంధ్ర అనే పేరు అక్కడ ఉండేది కాదు. ప్రభుత్వమే ఎయిడెడ్ పాఠశాలను స్వాధీనం చేసుకోవాలని విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దంటూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యను సామాన్య మధ్యతరగతి ప్రజలకు దూరం చేయటం తగదన్నారు. పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని నిర్వహించాలన్నారు. 2.5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక నేత పి పెంటారావు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమం పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఎక్కడ అభివృద్ధి కనబడలేదు. కానీ అభివృద్ధి లేకపోయి మళ్ళీ ఇలాంటి ఎయిడెడ్ పాఠశాలలన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. విద్యకి ప్రాధాన్యత ఇమ్మన్నారు, అలాంటి విద్యనే లేకుండా చేస్తున్నారు. మరి అమ్మఒడి అని చెప్పేసి అని అమ్మఒడి ఇచ్చి ఇప్పుడు అమ్మఒడిలోనే డైరెక్ట్గా కూర్చోబెట్టే పరిస్థితి దుస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం అలాగా నడుస్తుంది. మరి దయించి పెద్దలు చెప్పినట్టు మరి ఎంతోమంది దాతలు అలాంటి స్కూళ్ళకి దానం చేస్తేనే కానీ నిలబడలేదు. ఎవరి ఒళ్ళో డబ్బు కాదు, ఎవరి ఒళ్ళో సొత్తు కాదు అది. మరి అలాంటి పాఠశాలని ఈరోజు నడి రోడ్లో కూర్చోబెట్టే పరిస్థితికి వచ్చారంటే ఎన్నో వేల తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు, వాళ్ళతో పాటు బిడ్డలు పడ్డారు. మరి దానికి బదులుగా ఎక్కడైనా సరే మరి చూపించి మరి ఆ పిల్లలకి భవిష్యత్తు రానున్న రోజుల్లోని భవిష్యత్తు ఏంటనేది వాళ్ళకి చూపించుకుంటే ముందే
వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి ఇలాగా మెసేజ్లు పెట్టారు అని తల్లిదండ్రులు ఎంతో మొరపెట్టుకున్నారు. మరి అలాగే మొన్న జ్ఞానపురంలోని కూడా ఎంతోమంది వేల మంది రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయడం జరిగింది. మరి ఈ ధర్నాకు బదులు బిషప్ గారు బయటకు వచ్చి మీ స్కూళ్ళు ఏమీ అవ్వవు, ముఖ్యమంత్రి గారు లైవ్లో చూశారు, మీ స్కూళ్ళు ఏమీ అవ్వవు, మీ స్కూళ్ళకి వచ్చి నష్టం ఏమీ లేదు, ఇవి కంటిన్యూ అవుతాయని చెప్పారు. మరి ఆ మాట నిలబెట్టుకుంటే చాలా సంతోషమే. లేదు అనుకుంటే అలాంటి తల్లిదండ్రులే కాదు, ఇలాంటి మాలాంటి సంఘాలు కూడా ఎన్నో కూడా రోడ్డెక్కి ఉద్యమం చేయవలసి దుస్థితి వస్తుందని చెప్పేసి మేము మా దళిత సంఘాల ఐక్యవేద తరపుని మరి ఈ మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు ఆధ్వర్యంలో సద్భావన యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, గౌరవ అతిథిగా బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొని జాతీయ జెండా ఊపి సద్భావన యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్, జూనాగఢ్ లాంటి సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సిరసపల్లి నూకరాజు, బాటా శ్రీను, పొలిమేరు శ్రీను, రోహిణి, పైడ్రాజు, పావని, జీలకర్ర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గంలో పెద్దలు గవర్నీయులు దేనికొండ కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో పెద్దలు గవర్నీయులు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క 5K రన్ని ప్రారంభించారు. ఈరోజు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా మరి దేశ ఐక్యతాభావం చాటి చెప్తూ ఆయన స్వతంత్ర సమరయోధుడు. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశానికి మరి హోంమంత్రిగానే కాకుండా భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. మరి భారతదేశం అంతా ఐక్యతగా ఉండడానికి విభిన్న జాతులు, విభిన్న రాష్ట్రాలు ఉండేవి. మరి బ్రిటిష్ వాళ్ళు విడగొట్టడానికి ప్లాన్ చేసేవారు. కానీ ఈయన ఎన్నో సంస్థానాలను, హైదరాబాద్ లాంటి ఎన్నో సంస్థానాలను భారతదేశంలో కలిపేటట్లు ప్రయత్నించినటువంటి మహానేత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు గాజువాక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినందుకు గవర్నీయులు పెద్దలు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గవర్నీయులు పొలిమేరు శ్రీనివాస్ గారికి, బాటా శ్రీనివాస్ గారికి, గోల్ శంకర్రావు గారికి, రోహిణి మేడం గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, సిరసపల్లి నూకరాజు గారికి, నాగేశ్వరరావు గారికి, సోమబాబు గారికి, పావని మేడం గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. 146వ జయంతి సందర్భంగా ప్రీతమ నాయకులు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గారు ఈ యొక్క జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా గాజువాక కన్నూరి నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎవరైతే భారతదేశంలో దృఢ సంకల్పంతో భారత జాతి యావత్ని ఒకే తాటి మీదకి తెచ్చి ఉక్కు సంకల్పంతో స్వతంత్ర సంపాదించడంలో ప్రముఖ పాత్ర పోషించారో వారికి మనం ఈరోజు నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మార్గం అనుసరిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయాలి. దానిలో భాగంగానే మన భారతదేశ ప్రధానమంత్రి ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పటేల్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు జాతీయ ఏకతా దివస్గా, నేషనల్ యూనిటీ డేగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చేసుకోవాలని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయిన తొలి నాళ్లలోనే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రన్ అని చెప్పి దేశమంతా ఒక తాటిపై నిలిపిన మహాత్ముడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని మరుగున పెట్టారు అనే ఒక భావన దేశంలో తొలగాలి. దేశంలో భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న కులాలు ఉన్న ఈ దేశం అంతా ఒక తాటిపై తీసుకురావాలని ఒక ప్రయత్నం ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేశాడో, దేశం యొక్క అఖండత్వానికి, ఏకత్వానికి ప్రతీక సర్దార్ పటేల్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు భావించి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నర్మదా సరోవర్ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అందరికీ ఒక స్ఫూర్తినివ్వడానికి తప్పనిసరిగా సర్దార్ పటేల్ యొక్క స్ఫూర్తి, ప్రేరణ మనం తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న సద్భావన రన్ అని, ఏకత పరుగు అని చెప్పి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవాళ గాజువాక ప్రాంతంలో మన భారతీయ జనతా పార్టీ
జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన గాజువాక కన్వీనర్ శ్రీ కర్ణన్రెడ్డి నరసింహరావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పొలిమేరి శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు సిరిసిపల్లి నూకరాజు గారు, రోహిణి గారు, అలాగే మా సోంబాబు గారు, గోలి శంకర్రావు గారు, శేష్ ప్రసాద్ గారు, మా నగేష్ గారు, అలాగే బాటా సీన్ గారు, శ్రీరామూర్తి గారు, కోసూరు తాతారావు గారు, శంకర్రావు గారు, పావని. జనసేనాని పవన్ కళ్యాణ్పై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే గుడివాడ విమర్శలు గుప్పించారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు చిత్తశుద్ధితో పోరాటం సాగిస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. స్థిరము లేనివాడి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో దాదాపు 260 రోజులుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటైజ్ చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకం అనేటువంటిది చెప్తూ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు, విశాఖపట్నం ప్రజలు, 5 కోట్ల మంది ఆంధ్రులు అందరం కూడా పెద్ద ఎత్తున 260 రోజులు పైచిలుకుగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావడం జరిగింది విశాఖపట్నం. విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ పరిశ్రమని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో లక్షలాది మంది దాదాపు 8-9 నెలలుగా చేస్తున్నటువంటి పోరాటంలో నేటి వరకు ఎక్కడ కనబడినటువంటి ఈ వ్యక్తి ఈరోజు పేదవాళ్ళకి పంచినటువంటి ప్రభుత్వం ఇది. నీ ఒక్కళ్ళలాగా లాభాలు ఆర్జించి ప్యాకేజ్ స్టార్ లాగా పేరు సంపాదించినటువంటి నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారో ఒకసారి చెప్పండి. ఎప్పుడన్నా ఫోన్లో రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకున్నటువంటి రీఛార్జ్ స్టార్వి, డబ్బులు అవసరం వస్తే ఆ పార్టీ దగ్గరకో ఈ పార్టీ దగ్గరకు వెళ్ళేటువంటి నాయకుడివి, డబ్బుల కోసం వాళ్ళ అవసరాలు వీళ్ళ అవసరాలు తీర్చేటువంటి నాయకత్వం ఇది. కనీసం సిద్ధాంతాలు లేనటువంటి నాయకుడివి, రాజకీయాల్లో కనీసం విలువలు లేనటువంటి వ్యక్తివి, మాట్లాడినటువంటి మాట మీద స్థిరత్వం లేనటువంటి నాయకుడివి. నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఎక్కడ పెట్టుకోవాలి? మేము ఏం మాట్లాడాలి? ఇన్ని మాటలు మాట్లాడేసి మళ్ళీ నన్ను ఒంటరిగా వదిలేసిపోయారు, నన్ను ఒంటరిని చేశారు, అందుకే నేను పిరికి వాళ్ళ ఉండిపోయాను, మీరు అందరూ కలిసి వస్తే మీ అగాధులు నడిచి వస్తానని చెప్తా ఉన్నాడు ఇందాక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్రాష్ట్ర పోలీసు అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్. చట్ట వ్యతిరేక పనులను అణిచివేస్తామని స్పష్టీకరణ. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మాదక ద్రవ్యాలకు అడ్డాగా రాష్ట్రం మారిందని విమర్శ. పారిశ్రామిక అభివృద్ధి సీఎం జగన్ లక్ష్యమని తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలమని వెల్లడి.
ఉపరాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న వెంకయ్య నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.